వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాకు ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేశారు. మీ అన్నయ్య గారు చనిపోయారు, రెండేళ్ళు ఫోన్ చేశారు. నేను ఉండేది నారాయణపురం నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత హాస్పిటల్ లోపలికి వెళ్తే ఆయన చనిపోయి ఉన్నాడు. చూసిన తర్వాత నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, మేము చెప్పామండి 50-50 ఛాయిస్ ఆపరేషన్ చేస్తున్నాము, 50-50 ఛాయిస్ అన్నారు. అన్న తర్వాత ఓకే అని అన్నారు. మా వాళ్ళని సిగ్నేచర్ పెట్టారంట. పెట్టిన తర్వాత ఇలాగా మీరు ఎవరికైనా సర్జరీ చేసిన తర్వాత హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేసిన మినిమం 15 days నుంచి 10 days దాకా ఎవరైనా ఉంచారు. హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ డిశ్చార్జ్ చేశారు. నేను ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తే ఆ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇడ్లీ తిన్నదా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకొచ్చారు. చనిపోయారని చనిపోయింది తెలిసింది. అంతా డాక్టర్ గారు లోపలికి ఇలాగ ఉంటుంది. నేను మొత్తం ప్రాసెస్ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు డాక్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత నేను ఫైల్ మా వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేశారో, ఏమేమి ఫైల్లో ఏమేమి చేశారో చెప్పండి అని చెప్పి ఒక ఫైల్ అడిగాను. అడిగితే ఆ ఫైల్ హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఒక స్కానర్ ఉంటుంది, స్కానింగ్ లేకుండా ఉండదు. మామూలు యూరిన్ టెస్ట్ మొత్తం అన్ని టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. నేను అడిగిన రిపోర్ట్ టెస్ట్ అంతా కూడా అడిగితే అంటే ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తే ఒక 4 పేపర్లో హార్ట్ ఆపరేషన్ చేసిన ఒక 4 పేపర్స్ ఉంటాయి. ఇవి నాకు తెలియగలుగుతున్నాను. ఒకసారి దీని ప్రాసెస్ చెప్పండి. ఈ 4 పేపర్స్ అవి లెక్క వేసుకోండి. ఎక్స్రే అయ్యేది ఈసీలు అయ్యి ఏయండి పేపర్స్ ఈ డాక్యుమెంట్ ఇస్తా కూడా వాళ్ళు ఇంచుమించు నాకు 15 minutes టైం ఇచ్చిన తర్వాత నేను కింద పోయి ప్రెస్ దగ్గర మాట్లాడేటప్పుడు అప్పుడు తెచ్చి ఈ ఫైల్ ఇచ్చారు. ఈ ఫైల్ ఇచ్చిన కూడా చెప్తాను. ఇది కూడా ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ దీన్ని ఒక 15 minutes బ్యాక్ వాళ్ళ ప్రింట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే దీన్ని ఈటింగ్ ఉంటుంది, ఈటింగ్ పవర్ మినిమం ఒక జిరాక్స్ మిషన్లో తీసినప్పుడు ఈటింగ్ పవర్ వస్తుంది. ఆ పవర్ హ్యాండ్స్తో పట్టుకుంటే దీన్ని ఎంత స్ట్రెంత్ ఉంటుందో మాకు తెలుస్తుంది. నేను చేసిందని నేను ఫర్నిచర్ వర్క్ అయినా సార్ నాకు ప్రతిదీ తెలుసు. ఈ హీటింగ్ కూడా ఇప్పుడు తీసిన పేపర్ ఇది కూడా చెప్తున్నాను. నేను నిన్న తీసిన పేపర్ అయితే పేపర్ ఇలాగ నలిగిపోయింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఈ పేపర్ కూడా చూడండి, మీరే చూడొచ్చు. ఏది డాక్యుమెంట్స్ ఒక హార్ట్ ఆపరేషన్ చేసిన స్టంట్ వేసినకి ఈ పేపర్స్ ఉంటే ఒకసారి ఏ హాస్పిటల్లో చెప్తారు చూపించండి. నాకు ఇవి నా దగ్గర డాక్టర్ గారు చెప్పిన రికార్డింగ్ ఉంది. నేను సీసీ కెమెరా సీక్రెట్ గా రికార్డ్ చేస్తా. మెడికల్ మాఫీ ఏంటంటే షుగర్ పేషెంట్ కి హార్ట్ సన్స్ వేయకూడదు. వేసినా కనీసం మినిమం 15 రోజులు అబ్జర్వేషన్ ఉంచాలి. వీళ్ళ బిల్స్ వచ్చేసినాయి. ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ చేసే పేషెంట్ కి డాక్టర్ 50-50 చాయిస్ అన్నప్పుడు డిశ్చార్జ్ ఎందుకు చేశారు? చేయకూడదు. ఇదిగోండి ఈ రోజున హాస్పిటల్ రికార్డ్ చేసిన నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. డాక్టర్ గారు న్యాయం చేయండి అంటే మీకు చాటైన్ చేసుకున్నాను అన్న డాక్టర్. నితీష్ కుమార్ విజయ హాస్పిటల్ ఆర్ఆర్పేట. మెడికల్ మాఫియాలు చాలా ఉంది. అమ్మాయికి ప్రజలు అయ్యి ఉండి వీళ్ళు ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేసుకొని ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ వీళ్ళకి 2-3 కోట్లు ఇవ్వాలంటండి. ఆ కోపం మీద పేషెంట్ మేము చూపించి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇది అన్ని హాస్పిటల్కి అన్ని సీఎం ఊరికి వెళ్ళాలని వీడియో ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఈ మెడికల్ మాఫియా గురించి మొత్తం అది గ్యాస్ ట్రబుల్ హార్ట్ నొప్పి అంటే గ్యాస్ అంటే హార్ట్ నొప్పి వస్తుంది. అలాంటి స్టంట్ చేస్తారు మనిషి. బాగున్న మనిషికి ఈ పేషెంట్కు హాస్పిటల్ జాయిన్ అవ్వకముందు 6 రోజుల క్రితం రిలయన్స్ షాపింగ్ వాళ్ళు ఏసీ కూడా కొనుక్కున్నారు, మెట్లు ఎక్కారు. అలాంటి పేషెంట్ని చంపేశారు. ఐసీలో ఉన్నారు. డిశ్చార్జ్ న్యాయం చేయండి అంటే చేయమంటున్నారు. మీరు డిశ్చార్జ్ చేసేయండి మనం అంటున్నారు. జి రామకృష్ణ గారండి పేషెంట్. నిన్న మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారండి. ఆయనకి స్టంట్ వేశారని అన్నారు. స్టంట్ వేసాక నిన్న మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చారు. సాయంత్రం బాగానే ఉంది. మార్నింగ్ 9:30కి నేను కలిశానండి. కలిస్తే కొంచెం అన్ఈజీగా ఉన్నారు. సరే అని చెప్పి ఆయన ఫోన్ కంప్లైంట్ ఉందని చెప్పి ఫోన్ బాగు చేయించడానికి వెళ్ళాము. ఈలోపు 9:38కి ఫోన్ చేశారండి వీళ్ళ అక్కయ్య గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా బాగలేదు అనగానే వెంటనే ఆటో కట్టించుకొని ఇది ఇక్కడ నిన్న డిశ్చార్జ్ చేశారు కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చామండి. హాస్పిటల్కి తీసుకొచ్చాక విజయ హాస్పిటల్ అండి, విజయ హార్ట్ స్పెషలిస్ట్ తీసుకొచ్చాం. ఆటోలో ఉన్నప్పుడు కూడా ఆయనకి కళ్ళు తెరిచారు. ఇక్కడికి వచ్చినప్పటికీ మిషన్ చూపించి గీత వచ్చింది అన్నాను. గీత వచ్చాక ఇది సిపిఐ చేశారండి. చేశాక అప్పుడు బ్లింక్ అయింది, సెన్సర్ బ్లింక్ అయింది.
డాక్టర్ వచ్చేదాకా చేస్తున్నారు. చేస్తుంటే డాక్టర్ గారు వచ్చిన తర్వాత 10 నిమిషాలు పాపని చూసి నేను మీకు చెప్పాను కదా ఆ పేరెంట్స్ తాలూకోలు ఎవరు అన్నారు. వాళ్ళ అన్నయ్య గారు వచ్చారు. వచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను కదా ఆయన చాలా డెలికేట్గా ఉన్నారు, జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి పంపిస్తున్నారు. అంత డెలికేట్గా ఉన్నప్పుడు ఆయన ఇంకా ఒక వారం 10 రోజులు అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ పెట్టకుండా నేను డిశ్చార్జ్ చేశారు. నేనంటే పేషెంట్ని అడిగాం, బాగానే ఉంది అన్నారని చెప్పి డిశ్చార్జ్ చేశాము అని చెప్పి అంటున్నారు. మీరే అంటున్నారు 4-5 చోట్ల బ్లాక్లు అయినాయి, సరిగ్గా లేదు అన్నారు. ఇప్పుడు అంత వీక్గా ఉన్న ఇతన్ని ఎందుకు డిశ్చార్జ్ చేస్తారండి? 4 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకుంటే హాస్పిటల్ రూల్ ప్రకారం 8 రోజులు 6 రోజులు ఇస్తాము. అది దాటింది, అది బాగుంది అన్నారు, పంపించేసాము. అది ఇప్పుడు సెకండ్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. సెకండ్ స్ట్రోక్ వస్తే మరి ఆయన నిన్న మాకు చెప్పింది ఏంటంటే పేషెంట్ నాకు ఫారెన్ స్టెంట్ వేశారు, లైఫ్ టైం వారంటీ అన్నారు అని చెప్పి అంటున్నారు. ఈ సడన్గా వచ్చిన దానికి ఫారెన్ స్టెంట్ ఆపరేషన్కే బతుకుతున్నారు. స్టెంట్లు వేస్తే సంవత్సరాలు బతుకుతున్నారు. ఒక్కసారికి వీళ్ళకి అయిపోతే మనిషి ఏమైపోవాలండి? ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, తల్లి కూడా లేదండి, తండ్రి లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎవరు బాధ్యత? వాళ్ళకి ఎవరు? ఒక స్టెంట్ కోసం వచ్చి మనిషిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. విజయ హాస్పిటల్ అని చెప్పి అన్నారు. ఇంతవరకు కూడా ఏదో కంప్లైంట్ వచ్చింది అన్నారు. అలా అయినా కూడా ఈయన పాస్ చేస్తారని చెప్పి ఏదో నమ్మకంతో వస్తే ఈయన్ని మాకు కోల్పోయేలా చేశారు. రామకృష్ణ అన్నానండి. నేను మంగళవారం జాయిన్ అయ్యాను. ఇక్కడ డాక్టర్ గారు అన్నారు నిన్న జాయిన్ అమ్మన్నారు, మంగళవారం జాయిన్ అయ్యండి. జాయిన్ అయ్యాక స్టేట్మెంట్ చూశారంట. అది మనకి ఎలా చూసారంటే మనకు అన్న తెలియదు. స్టెంట్ అన్నారు, అదే అన్నారు, మాకేం తెలియదు, మేము చదువుకోలేదు. అది తర్వాత ఏమో నన్ను తీసుకెళ్తే షుగర్ 300 ఉందంట. 300 ఉన్నా సరే ఆపరేషన్ చేశారు, హార్ట్ స్టంట్ వేశారంట. దేనివల్ల వేశారంటే అని ఫైల్ అని అడితే ఫైల్ ఏమన్నారంట. వాళ్ళ ఫైల్ ఏమన్నారంట. దేనికి ఏమన్నారు అసలు? ఫైల్ మాకు కావాలి కదండి. ఆయన 300 ఉన్నవారు షుగరు ఎలా చేస్తారు ఆపరేషన్? స్టంట్ ఎలా వేస్తారండి అసలు అడుగుతుంటే అండి? ఎలా సార్ స్టంట్ వేసేమన్నారు? స్టంట్ వేసారో లేదో కూడా మాకు తెలియదు. మరి వేస్తే స్టంట్ అయితే స్టంట్ వేసారండి. వేస్తే మాకు తెలియాలి కదండి. స్టంట్ వేసారో తెలియదు. తెల్లారి నన్ను పంపారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.